మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో జాప్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో చెన్నూరులో రైతులు ఆందోళన బాటపట్టారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో కూడా రైతులైతే ఆందోళన చేపట్టారు. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు చేసినా ఒక పక్క కొనుగోలు చేసినా కూడా మరొక పక్క ధాన్యాన్ని గోదాములో దించుకోవడం లేదంటూ కూడా ఆందోళన చేస్తారు. 5-6 రోజుల నుంచి ఇక్కడ కాపు కాసిన కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటివరకు ధాన్యాన్ని అయితే అన్లోడ్ చేయడం అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా రాస్తా రోకో చేపట్టే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా వీళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంటి, అసలు వీళ్ళ ప్రధాన సమస్య తెలుసుకుని బ్రదర్ ఏంటి, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? మొన్న ఇక్కడ సెంటర్ ఓపెన్ చేస్తా అని సెంటర్లు ఓపెన్ చేసి మాకు ట్రక్ షీట్ ఇచ్చి మాకు బండ్లు తెచ్చుకోమని మా రైతులే బండ్లు తెచ్చుకొని 3 రోజులు వస్తుంది. బండ్ల నీడ పెట్టి దించుకుంటామని నిన్న సాయంత్రం 2 గంటలకు మార్కెట్ చైర్మన్ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు. వేరే మార్గం నుంచి పెద్ద లారీలు దించుకుంటాను కానీ చిన్న లారీలు దించుకుని లేదు. ఇవాళ 7 గంటలకు దించుకుంటా అని చెప్పిండు. 7 గంటల నుంచి 11 దాకా చూసి రోడ్ ఎక్కినాం. సబ్ కలెక్టర్కి ఫోన్ చేసినాం, ఎమ్మెల్యే సాబు చేసినాం, ఎంపీకి చేసినాము, రమణారావు చేసినాం, ప్రతి ఒక్కరికి చేసినాం ఫోను. ఎవ్వరూ రిప్లై లేదు. ఎంఆర్ఓకి చేసినాం. అందుకొరకే రోడ్ ఎక్కవలసి వచ్చింది. మీరు ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి? మేము వచ్చి గత 2 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాం. నిన్న సాయంత్రం 6 గంటలకు వెహికల్ ఇటుకి తెచ్చుకోవడం జరిగింది. ఈ మార్కెట్ సాగు చేసినా మేము నడిపిస్తామని అన్న వాళ్ళే ఇక్కడ తెచ్చడం దాన్ని ఇక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడికి ట్రాక్టర్లు తెచ్చినాం. మా విలేజ్ నుంచి ఒక 10 ట్రాక్టర్లు వచ్చినాయి. ఇప్పటి వరకు అయితే ఏ ఆఫీసర్ కానీ ఏ ప్రభుత్వ ఎంప్లాయ్ ఎక్కడ ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. మరి ఇప్పటికి కూడా కొనరా లేకపోతే ఇంటికన్నా పోతాం అన్న ఉద్దేశంగా ఇక్కడికి వచ్చినాం. మరి దీని కథ ఏందో చెప్పాలని మేము ఇక్కడ అడిగి రాస్తారోక చేయడం జరుగుతుంది. రైట్ మీరు చెప్పండి, ఏంది ఎప్పుడు వచ్చారు, ఎంత రైస్ తీసుకొచ్చారు? మా విలేజ్ నుంచి ఒక 4-5 బాన్లు వచ్చినాయి సార్. 5 బాన్లు వచ్చినాయి. ఇప్పటి వరకు అయితే ఏం లేదు. నిన్న పొద్దున బాన్లు వచ్చినాయి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి రిప్లై లేదు. అలాంటి బాన్లు ఇప్పటి వరకు మరి కొనకపోతే మరి రిటర్న్ పంపిస్తానన్నా మేము పోతాం. మేము ఇట్లా వెయిటింగ్ ఛార్జీలు కూడా అడుగుతాను ఓనర్లు. మేము రైతులం, మేము వెయిటింగ్ వాళ్ళకి ఇవ్వలేము. రోజు 1000 రూపాయలు వెయిటింగ్ అడుగుతాను. కిరాయి 3000 రూపాయలు వెయిటింగ్ ఇవ్వాలంటే ఇవ్వలేము. మరి కొంటేనేమో కొనమని చెప్పు, లేకపోతే మేము ప్రైవేట్గా అమ్ముకుంటాం. మరి అట్లన్నా చెప్పమాను. అది మాది సంగతి. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, ఏంది అసలు పరిస్థితి? మేము వచ్చి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి వెయిటింగ్లో ఉంటుంది బండి. అన్లోడ్ చేస్తూ అంటున్నారు, చేయట్లేదు. నిన్న సాయంత్రం దాకా వెయిట్ చేసినాం, చేసి ఇవాళ పొద్దున చేస్తా అన్నారు. ఇప్పటి వరకు వెయిట్ చేసి రోడ్ ఎక్కవలసి వచ్చింది. ఏం కావాలనుకుంటున్నారు? మాకు బండ్లు అన్లోడ్ కావాలి, మా ధాన్యం దించుకున్నట్టు కావాలి. గత 3 రోజుల నుంచి ఇక్కడనే ఉండడం జరిగింది. ఒక్క రోజు కూడా తీస్తలేరు. ఎప్పుడైతే ఎవరిని అధికారులను అడిగితే దించుతాం అని చెప్తున్నారు. కాకపోతే ఎవరైతే దించడం లేదు. అదే ఎమ్మెల్యేకి కాల్ చేసినాం, ఎంపీకి కాల్ చేసినాం, అడిషనల్ కలెక్టర్కి కాల్ చేసినాం. ఏ ఒక్కరు రెస్పాన్స్ లేదు. ఎవరు చూసినా కానీ దించుతాం అని చెప్తున్నారు తప్పించి అంతకు మించి ఎవరు దించుతలేరు. 3 రోజులు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ రోడ్ మీదకి ఎక్కాల్సి వచ్చింది. కాబట్టి ఒక్కటే దయచేసి అందరినీ కోరుతా ఉన్నాము, ఇక్కడ రైతులందరూ బండ్లన్నీ అన్లోడ్ చేయాల్సిందిగా మా విజ్ఞప్తి. రైట్గా ఇదైతే రైతులు జరుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ ఏది పడిగాపులు కాస్తున్నా కూడా ఒక పక్క ఏదైతే వరిధాన్యం అనేది కొనుగోలు చేయడంలో కొన్నింటిని అయితే అన్లోడ్ కూడా చేయకపోవడంతో కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నాము. ఏదైతే అక్కడ నుంచి ట్రాక్టర్లు కిరాయి తీసుకొస్తే అదనంగా కూడా ఇక్కడ రోజులు గడిచిన కొద్ది కూడా ట్రాక్టర్లకు కూడా అదనంగా డబ్బులు చెల్లించాలంటూ కూడా ఏదైతే యజమానులు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇప్పటివరకు అయితే స్పందిస్తారు. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని అయితే రైతులు ఇటు అధికారులను ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల జిల్లా.